హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు మనం బీనీస్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మరో కప్పు పొట్టు తీసిన బంగాళదుంపలను వేసుకోవాలండి. తర్వాత ఒక కప్పు వరకు మనం క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, తర్వాత హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులో ఒక గ్లాసు వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 50% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, మనకు ఈ క్యారెట్, బీన్స్, బంగాళదుంప ముక్కలు అనేది మనకు ఒక 50% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందులో ఒక 2 గ్లాసుల వరకు రైస్ వేసుకోవాలండి. నేను బాస్మతి రైస్ తీసుకోవటం లేదు, నార్మల్ మసూరా రైస్ తీసుకుంటున్నాను. ఇలా 2 గ్లాసులు రైస్ వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ఈ రైస్‌ని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్‌ని వంపేసుకుందామండి. ఇలా వంపేసుకున్న తర్వాత ఇందులో ఈ రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి దీనిపైన మూత పెట్టి ఈ రైస్ ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం బిర్యానీ కోసం గిన్నె పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం ఇందులో బిర్యానీ దినుసులు వేసేసుకోవాలి. అన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఒక 2 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత ఇందులో ఒక 2 టమోటాలు వేసుకోవాలండి. తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండీ వెజిటబుల్స్, అవి యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఈ వెజిటబుల్స్ ఆయిల్‌లో ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, మనకు ఈ వెజిటబుల్స్ అనేవి బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్‌లో ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా, మనకు ఆయిల్ ఇలా పైకొచ్చిందంటే మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర, తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, అందుకని మనం ఒక 3 గ్లాసులు వాటర్ తీసుకున్నామంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా వాటర్ పోసిన తర్వాత మనం ఇందులో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ఏసుకోవాలండి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఏసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసం అనేది పిండేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మనం టేస్ట్ అయితే చూసుకోవాలండి. అన్నీ కరెక్ట్‌గా సరిపోయిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టి ఈ వాటర్‌ని బాగా తెల్లనివ్వాలి. చూసారు కదా, వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్‌ని వడకట్టుకొని వేసేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మంట హైలో పెట్టి ఒక 5, 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, మనకు ఇలా ఒక 80% వరకు కుక్ అయిన తర్వాత మనం ఈ మిగిలిన కొత్తిమీర, పుదీనా మొత్తం ఏసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 4, 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, మనకు ఈ వెజిటబుల్ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని ఈ వెజిటబుల్ బిర్యానీ మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుందామండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి వెజిటబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటబుల్ బిర్యానీ మనం గోంగూర చట్నీతో పాటు సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. నచ్చితే ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.